ఎవ్రీవన్. సో అందరు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే హౌ టు ఇంప్రూవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. దానికి ఉన్న ఒక సొల్యూషన్ ఏంటంటే హ్యాబిట్ ఆఫ్ కోడింగ్. సో మనం కోడింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు ట్యుటోరియల్స్ ఫాలో అవుతాం. అందులో ఏవైతే క్వశ్చన్స్ చెప్తారో వాటిని వెళ్ళి కోడింగ్ ప్లాట్ఫామ్స్లో సాల్వ్ చేస్తాం. అండ్ మనం రివైజ్ చేసేటప్పుడు కూడా అవే క్వశ్చన్స్ని రివైజ్ చేస్తాం. సో ఇలా మనం తెలియకుండానే మనం ఆ ప్రాబ్లమ్స్ని బట్టి పడుతున్నాం అనమాట. సో అందుకే మీకు ఏదైనా కొత్త ప్రాబ్లం ఏదైనా వచ్చినా జనరల్గా మనం ప్యానిక్ అవుతాం, అసలు మనకు రాదు, కోడింగ్ మనకు రాదు అని వదిలేస్తాం అన్నట్టు. సో మీరు బెటర్ ఏం చేయొచ్చు అన్నారు అనుకోండి, అరే టాపిక్ నేర్చుకుంటున్నారు అనుకోండి. సో ఒక్కసారి మీరు ఆ టాపిక్ వినడం అయిపోయిన తర్వాత మీ ట్యుటోరియల్లో చెప్పిన క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత ఏదైనా ఒక కోడింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఇప్పుడు అరేస్ అనుకోండి, సో ఈజీ ఒక 4 అండ్ మీడియం ఒక 7, హార్డ్ ఒక 2 అట్లా సాల్వ్ చేయండి. సో అట్లా ఏమవుతుంది అంటే మీరు ఆ టాపిక్ మీద డిఫరెంట్ వేరియేషన్స్ చేసినప్పుడు ఆ టాపిక్ మీద గ్రిప్ అనేది పెరుగుతుంది అండ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. ఇలా మీరు డిఎస్సీ చేస్తున్నా, డిఎస్సీ అయిపోయి మనకి ప్రతిరోజు లీడ్ కోడ్లో అండ్ గిగ్స్లో ప్రాబ్లమ్ ఆఫ్ ది డే ఉంటుంది అన్నట్టు. దాన్ని వెళ్ళి సాల్వ్ చేయి. సో ఓ టైమర్ అనేది కూడా పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే విత్ ఇన్ టైంలో ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ ప్రెషర్ ఎట్లా తట్టుకోవాలనేది కూడా మీకు అలవాటు అయిపోతుంది అన్నట్టు. సో దీంతో పాటుగా ఏంటంటే కాంటెస్ట్లు ఇవ్వాలి. సో మనకి లీడ్ కోడ్లో ప్రతి సాటర్డే సండే కాంటెస్ట్లు ఉంటాయి అన్నట్టు. సో వాటిని ఇవ్వండి. ఒకవేళ మీరు బిగినర్ అవుతే కోచ్ ఎఫ్లో కాంటెస్ట్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ 2 to 3 ప్రాబ్లమ్స్ మీకు ఏంటంటే కొంచెం బిగినర్ లెవెల్లో సింపుల్ టాపిక్స్ మీదనే ఉంటుంది. ఇట్లా మీరు ఫస్ట్ నుంచి ఒక కోడింగ్ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నప్పుడు మీకు ఆ ప్రెషర్ అనేది అలవాటు అవుతే రియల్ టైంలో ఇంటర్వ్యూ టైంలో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి కదా, సో ఇలా తక్కువ టైంలో సాల్వ్ చేయడం ఉంటుంది. సో వన్స్ మీరు ఇట్లా ప్రెషర్ టైంలో మీరు ఆలోచించడం ఇదంతా అలవాటు చేసుకున్నారు అనుకోండి, సో మీకు ఆ టైంలో పెద్ద ఇబ్బంది అవ్వదు. సో అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కానీ మీది సబ్మిట్ అయినా కానీ మళ్ళీ వెళ్ళి మనకి జనరల్గా సబ్మిషన్ సెక్షన్స్లో హైలీ వోటెడ్ సొల్యూషన్ ఏంటో చూడండి. చూసి వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, మీరు ఎక్కడ లాగ్ అవుతున్నారు అనేది కూడా చూసుకోండి. సో అలా మీరు ప్రతిసారి ఏంటంటే అప్ సాల్వ్ చేసినప్పుడే మీరు ఇంప్రూవ్ అవుతారు అన్నట్టు. ఈధర్ మీరు కాంటెస్ట్లో కూడా అన్నీ చేయలేకపోయినా కానీ మళ్ళీ ఎడిటోరియల్స్ కానీ సొల్యూషన్స్ కానీ చూసి ఎఫిషియెంట్గా ఎలా చేయాలి అలానే అంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు వన్ థింగ్. సో ప్రతిరోజు ఒక్క ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయండి, ఏదో ఒక టాపిక్ మీద సాల్వ్ చేయండి, రాకపోతే అప్ సాల్వ్ చేయండి, కానీ చేయండి. ఇలా మీకు కోడింగ్ అనేది ఒక హ్యాబిట్ లాగా మారినప్పుడు కోడింగ్ అనే భయం అనేది పోతుంది. ఒక్కసారి భయం పోతే మీకు ఈ డిఎస్సి ఇవన్నీ మీకు అంతా ఈజీ అయిపోతాయి అన్నట్టు. సో ఎవ్రీ డే సాల్వ్ 1 ప్రాబ్లమ్ అట్లీస్ట్. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి. సో ఒకవేళ ఉంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.